హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. నిన్న శుక్రవారం రోజు నేను గుడికి వెళ్ళొచ్చానండి. గాయత్రీదేవి గుడికి వెళ్ళాను. ఈరోజు ఏంటంటే శాకంబరి అవతారం వేశారు, అన్ని కూరగాయలతో అలంకరణ చేశారు. అందుకని గుడికి వెళ్ళాను. ఇదివరకు ప్రతి శుక్రవారం కూడా గాయత్రీదేవి గుడికి కొంచెం ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే అంతగా వెళ్ళట్లేదండి. ఇంకా ఈరోజు మట్టికి వెళ్ళాలనిపించింది. పని కూడా చాలా త్వరగానే అయిపోయింది. పూజ కూడా చేసేసాను. అందుకని ఇంకా ముందు రోజే కూరగాయలు అవి ఇచ్చొస్తారండి. శుక్రవారం రోజు చేశారనమాట. ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి ప్రతి గుడుల్లోనూ అమ్మవార్లకి శాకంబరి అవతారాలు అవి వేస్తూ ఉన్నారు. ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి, చూపిస్తున్నాను కదా. ఇలా రోడ్డు మీదకే ఉండిద్ది అనమాట ఈ గుడి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇటు వచ్చేసి నవగ్రహాలు ఉంటాయి. ఇటు లోపల నుంచి వెళ్ళేదండి. ఇంకా ప్రదర్శన చేస్తున్నాను అనమాట. ఇంకా చుట్టూరు కూడా మీకు కూడా చూపించినట్టు ఉండిద్ది గుడి అని చెప్పేసి ఇలా తీస్తున్నాను. గుడి మటుకి చాలా బాగుండిద్దండి, ప్రశాంతంగా కూడా ఉండిద్ది. ఇదివరకు మేమైతే వేరే పూజారి గారు ఉండేవాళ్ళు, వేరే పంతులు గారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. బాగా పూజ అది చేసేవాళ్ళు. మేమేంటంటే గురువారం సాయంత్రం వెళ్ళేవాళ్ళం. కుందులు తోమటానికి వాటికి పిలిచేవాళ్ళు. మేము కూడా గాయత్రీదేవి మాతకి సేవ చేసినట్టుండిద్ది అని చెప్పేసి మేము కూడా వెళ్ళి నేను కుదిరితే ఇంకెవరైనా వస్తే వచ్చేవాళ్ళు అనమాట. దేవుడు మందిరాల్లో గుడుల్లో చాలా పెద్ద పెద్ద దీపారాజన కుందులు, గంటలు, ఇంకా సామానం ఏవైనా సరే పెద్ద పెద్దవి ఉంటాయి బాగా. అందులో బాగా జిడ్డు పట్టేసి అలా ఉంటాయండి. రోజు మనం ఏంటంటే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు డైలీ కానీ వారానికి ఒకసారి కానీ తోముకుంటూ ఉంటారు. అక్కడ అలా చేయరు కాబట్టి చాలా మడ్డి పట్టేసినట్టు అలా ఉండేవి. మేమే వెళ్ళి క్లీన్ చేసేవాళ్ళం. అప్పుడు కుదిరేది, ఇప్పుడు అసలు కుదరట్లేదు, వెళ్ళట్లేదు. గుడికి అయితే ఇంకా ఈరోజే వెళ్ళానన్నమాట. గంగానమ్మ తల్లి గుళ్ళో కూడా వేశారు, అలానే శివాలయంలో కూడా వేశారండి శాకంబరి అవతారం. అప్పుడు నాకు కుదరలేదన్నమాట. ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు ఒక్కోసారి కుదరదు కదండి ఆడవాళ్ళకి, అందుకని కుదరలే. ఇంకా ఇక్కడ గాయత్రీదేవి గుడికైనా సరే వెళ్దాము అని చెప్పేసి ఇంకా వచ్చానన్నమాట ఈరోజు. ఇంకా చూడండి చుట్టూరు తిరిగి వచ్చాను. ఇంకా ఇటువైపు వచ్చేసరికి అటు నవగ్రహాలు ఉంటే ఇటువైపు ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ వచ్చేసి నాగేంద్ర స్వామి ఇలా ఉండిద్ది అనమాట. వ్యూ మొత్తం ఇలా ఉండిద్దండి గుడి. ఇంకా చూడండి ఇటువైపు అటువైపు నుంచేమో లోపలికి వెళ్ళాలి, ఇటు వీళ్ళు కూర్చొని ప్రసాదం పెట్టే వైపు నుంచేమో బయటికి వచ్చేదనమాట. ఇంకా ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు కొట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇటైతే ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్తున్నాము. ఈ బయట ముగ్గులు అవి కూడా 2 years బ్యాక్ మేము వేసినాయనండి. శ్రావణ మాసం వస్తుందనగా వేసాము. చూడండి ఇప్పుడు బాగా పోయాయి అన్నమాట. అప్పుడు బాగా వచ్చేవాళ్ళం అండి, వారం వారం చెప్తున్నాను కదా. ముగ్గులు వేసేవాళ్ళం, అవి తోమిచ్చేవాళ్ళం. ఇంకేమైనా పని ఉన్నా కూడా పంతులు గారు కబురు చేసేవాళ్ళు, అలా వెళ్ళేవాళ్ళం అనమాట. ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడనమాట. ఇదేంటంటే గాయత్రి మాత గుడి. అలానే లోపల గర్భగుడిలో లోపల ఏంటంటే శివుడు, పంచముఖ శివుడు ఉంటాడండి, లింగము. అది ఇంకేంటంటే ఎవరి చేత, మన చేత అయినా సరే అభిషేకాలు అవి చేపిస్తారనమాట. పంతుల్లే వాళ్ళు చేస్తూ ఉంటారు, మనతో కూడా ఇలా చేపిస్తూ ఉంటారు. చూడండి ఇక్కడైతే అష్టాదశ శక్తిపీఠాలు చుట్టూరు ఉంటాయి. అలానే 12 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఫేమస్ వచ్చేసరికి ఇలా పెట్టారండి గుడి చుట్టూరు. కింద శివలింగాలు పెట్టారు, ఆ పైన అష్టాదశ అమ్మవారులు
ఎక్కడెక్కడ అనేది అవతారాలు అవి రాసి అలా ఉంచారు. ఇక్కడ వచ్చి మిడిల్లో వచ్చి శివయ్య అండి, పంచముఖ శివయ్య లింగం, తర్వాత గణపతి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అటు ఇటు పెట్టారు. ఎదురుగా మటుకి గాయత్రి మాత. ఇదండి గుడి, చాలా బాగుండిద్ది. ప్రతి శుక్రవారము అమ్మవారికి పూజ చేస్తారు. ప్రతి సోమవారం కూడా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. నాతో పాటు మీ అందరూ కూడా చూడాలి అని చెప్పేసి ఇలా తీసానన్నమాట. వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.